శాంతియుతంగా ధర్నా చేస్తున్న తిరుమలగిరి బీఆర్ఎస్ శిబిరంపై జరిగిన దాడిని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. హామీల అమలుపై తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ ఎన్ని దాడులు చేసినా మా పోరాటం ఆగదని జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. ఆందోళన సంఘీభావంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తిరుమలగిరిలో రైతులకు మద్దతుగా ధర్నా చేస్తున్న మాజీ శాసనసభ్యుడు దాదర్ కిషోర్ కుమార్ వారి నాయకత్వంలో అక్కడ కూర్చున్న రైతులపైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే తెలంగాణ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉంది. రుణమాఫీ విషయంలో ఘోరంగా విఫలమై ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేక వాళ్ళ చేతగానితనాన్ని, వాళ్ళ ద్రోహపూరిత వైఖరిని, వాళ్ళ మోసాన్ని బయట పెట్టకుండా ఉండడం కొరకు రాష్ట్రంలోని రైతులపైన, ప్రతిపక్ష పార్టీలపైన దాడులు చేసి హింసను రేకెత్తించాలని ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా దానికి తోడుగా వాడుకుంటున్నారు. అక్కడ పోలీసులు ఉండి కూడా దాడి చేస్తున్న కాంగ్రెస్ గుండాలను ఆపకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడం, ఆ టెంటును వాళ్ళ ముందే కూలగొడుతుంటే కూడా పట్టించుకోకపోవడం, రాళ్ళు, కోడిగుడ్లు, పటాకులను కూడా అడ్డుపెట్టి వాళ్ళ మీదకి విసిరేసి బాంబు దాడి చేస్తున్నాం మేమని చెప్పి ఒక వికటాటహాసం చేస్తున్న సందర్భంలో పోలీసులు వాళ్ళకి రక్షణగా వచ్చిందా, పోలీసులు కూడా వాళ్ళతో పాటు పనిచేస్తూ ఉందా, కాంగ్రెస్ గుండాలతో కలిసి పనిచేస్తున్నారా అర్థం కాని పరిస్థితి. ఇవాళ మేము స్పష్టంగా కోరుతున్నది, రైతులకు మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 2 లక్షల వరకు రుణమాఫీ కాలేదు. రైతాంగం ఆందోళనలో ఉన్నారు. ఎంతమందికి వస్తాయో ఎంతమందికి రాదో, మీరు ఎంతమందికి ఇవ్వదలుచుకున్నారో చెప్పడం లేదు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇంకా డంబాచారాలు, మోసం మాటలు, అబద్ధ ప్రకటనలు, చేయని రుణమాఫీకి ఇచ్చిన పైసల కంటే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు తప్ప వాస్తవంలో కాలేదు. ముఖ్యమంత్రి ఆనాడు వైరాలో సభ పెట్టి మొత్తం 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసామని చెప్పాడు. కానీ రైతులు ఒకవైపు వందలాది మంది, వేలాది మంది బ్యాంకులకు వెళ్ళి, వ్యవసాయాధికారుల వద్దకు వెళ్ళి, కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి మాకు రాలేదు, మాకు ఎందుకు రాలేదో చెప్పండి, మాకు ఎప్పుడు వస్తుందో చెప్పండి అని అడుగుతున్నారు. ఇది మనందరం చూస్తున్నాం. ఎక్కడ కూడా రైతులతో టీఆర్ఎస్ పార్టీ, ఇంకొక పార్టీ, ప్రతిపక్ష పార్టీ వాళ్ళతో లేదు. మీరు కాదు, మీ బాసులు, మీ చంద్రబాబు నాయుడు గారు, మీ రాజశేఖర రెడ్డి గారు ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చాలా చేసిండ్రు. హింస వైపు పంపాలే తెలంగాణ ఉద్యమాన్ని, అందరినీ జైలు వేసి అణచివేయాలని చెప్పి చిల్లర వేషాలు వేసిండ్రు. పీడీ యాక్ట్ కూడా పెట్టి లోపడేసే ప్రయత్నం చేసిండ్రు మమ్మల్ని. అయినా కూడా కేసీఆర్ గారి ఆలోచన ముందట మీ చిల్లర ఎత్తుగడలు ఏమి కూడా నిలబడలేదు. పూర్తిగా శాంతియుతమైన పద్ధతుల్లో, గాంధీ గారు చెప్పిన పద్ధతుల్లోనే ముందుకు పోయినాం. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ స్పందన అదే ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. మేము జిల్లా పోలీసులు వెంటనే చెప్తా ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లా ఎస్పీ గారిని, తిరుమలగిరి సంఘటన పైన వెంటనే విచారణ జరపాలి, బాధ్యులను శిక్షించాలి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు రక్షణ కల్పించాలి, రైతులకు రక్షణ కల్పించాలి.